పెర్త్ టెస్ట్ లో ట్రావిస్ హెడ్ పంజా విసిరాడు. బ్యాట్ తో విశ్వరూపమే చూపించాడు. ఓపెనర్ గా ప్రమోషన్ పొంది ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. అలవోకగా పరుగులు సాధించాడు. పేస్ బౌన్స్ కు అనుకూలించిన పిచ్ మీద ఫియర్లెస్ క్రికెట్ ఆడేశాడు. చూస్తున్నది టెస్ట్ మ్యాచా లేదంటే T20 మ్యాచా అనుకునేలా రఫ్ ఆడించాడు. పెర్త్ పిచ్ పై 200కు పైగా టార్గెట్ కష్టమేమీ కాదనుకునేలా దంచేశాడు. అద్భుతమైన సెంచరీతో కట్టిపడేశాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు ఇంగ్లాండ్ బౌలర్లపై ట్రావిస్ హెడ్ విరుచుకుపడ్డాడు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విజయాన్ని అందించాడు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిజానికి తొలి రోజు ఆటలో పేసర్లు ఆధిపత్యం చెలాయించారు. ఒక్కరోజే 19 వికెట్లు పడ్డాయి. స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బెన్ స్టోక్స్ విజృంభణతో ఆస్ట్రేలియా కూడా విలవిలలాడిపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 129 పరుగులే చేసింది. రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 132 పరుగులకే పరిమితమైంది. తొలి సెకండ్ ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టు కూల్ గానే ఆడింది. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించింది. ఓ దశలో వికెట్ మాత్రమే కోల్పోయి 65 పరుగులతో బలంగా కనిపించింది. అప్పటికే ఇంగ్లాండ్ ఖాతాలో 105 పరుగుల ఆధిక్యం ఉంది. అయితే బోలాండ్ దెబ్బ మీద దెబ్బతీశాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను షేక్ చేసి పడేశాడు. తక్కువ వ్యవధిలోనే 3 కీలక వికెట్లు తీశాడు. బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ ను పెవిలియన్ పంపాడు. స్టార్క్ కూడా ఫామ్ ను కొనసాగించాడు. బ్రెండన్ డగెట్ సైతం మ్యాజిక్ చేశాడు. క్రీజ్ లో నిలబడతామనుకున్న రూట్ మరోసారి విఫలమయ్యాడు. 8 పరుగులకి పెవిలియన్ చేరాడు. ఆసీస్ బౌలర్ల దూకుడు ముందు ఇంగ్లాండ్ నిలవలేకపోయింది. 88 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. అయితే అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ మాత్రం ఫైట్ చేశారు. 50 పరుగుల పార్ట్నర్షిప్ ను నమోదు చేశారు. చివరకు ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ అయింది. 205 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఆసీస్ దూకుడుగా ఆడింది. జేక్ వెదరాల్డ్ అవుట్ అయిన ట్రావిస్ హెడ్ మాత్రం తగ్గేదే లేదన్నాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. చూస్తుండగానే 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఆసీస్ 7కు పైగా రన్ రేట్ తో పరుగులు సాధించింది. 28.2 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ అయింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ 83 బంతుల్లో 123 పరుగులు సాధించాడు. ఇందులో 16 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.